పులివెందుల కోటలో పసుపు జెండా ఎగరడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే కూటమి గెలుస్తుందని పులివెందుల ప్రజలు నిరూపించారని అన్నారు. నా విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు, నా వెంట నడిచిన నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో, మమ్మల్ని చాలా ఆదరణలతో ముందుకు నడిపిస్తున్నారు. కృతజ్ఞతలండి. మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడ ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నారు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం. ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తారా, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఒక అద్భుతమైన విజయం. సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు, అరాచకానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, లతారెడ్డి గారి విజయం, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అలీక. ఇది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అరాచకం చేస్తే, ప్రజలకు ఓటిస్తే ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారనే దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పులివెందుల ఎన్నిక ఒక చర్చనీయాంశం కావాలా. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా అన్నగదొక్కి పడిన ప్రజలను అవకాశం ఇస్తే ఏ విధంగా స్పందిస్తారో దేశమంతా కూడా ఒక చర్చనీయాంశం కావాలి. పులివెందుల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీయకుండా బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అదేవిధంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి, బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే, సార్ నా కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్యను పెడతానని తను ముందుకొచ్చి ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు జరిపాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం. ప్రజల్లోని వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద సంగతి తెలుసు మనందరికీ కూడా. అయితే 1 ఇయర్ తర్వాత ప్రతిరోజు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అతి నీచంగా మాట్లాడుతూ, వయసుకు కూడా గౌరవం లేకుండా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పాలి. తన సొంత పులివెందుల నా అడ్డ, పులివెందుల్లోనే పులివెందుల నా గడ్డ, పులివెందుల నా అడ్డ అని తిరిగినవాడు ఈరోజు పులివెందుల్లోనే జడ్పీటీసీ ఎలక్షన్స్లో దగ్గర మనకి ఓవరాల్ పోలైన ఓట్లు 7,814 ఓట్లు పోలైతే వైసీపీకి కేవలం 683 ఓట్లు రావడం పట్ల ఈరోజు ఈ గవర్నమెంట్ ఈ 1 ఇయర్ పరిపాలన అన్నది పులివెందుల ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతుంది. ఈ కళ్ళబొల్లు మాటలన్నీ కట్టుపెట్టమని చెప్తున్నాం. ఓటమిని అంగీకరించాలి. నిజంగా ఈరోజు పులివెందుల ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము ఎక్కడికి క్యాన్వాసింగ్కి వెళ్ళినా అక్కడ ప్రజలు అనడం, మేము ఓటు వేసే హక్కు ఉందా, మాకు ఓటు వేయనిస్తారా, ఓటు వేయడం అవుతుందా, అసలు ఓటుకి రానిస్తారా, ఇవే ఆ డౌట్లన్నీ అక్కడ ప్రజలు వ్యక్తం చేసినటువంటి డౌట్లు ఇవి. నిజంగా ఈరోజు వాళ్ళ ఒక ఆనందానికి అవధులు లేదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈరోజు గెలిచింది. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి, పంచాయతీ ఎన్నికలు జరిగించి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగించి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదని మీరు అంచేది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నానండి. అంటే వైసీపీ ఆరోపిస్తాను కదా సార్, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు, జరిగింది ఎన్నిక జన వాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందుల్లో కూడా స్వాతంత్రం వచ్చింది అందరికీ. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఓట్లు వేశారు.